మామూలుగా రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువనే ఉంటాయి. ఒక్కో లీడర్ ఒక్కో దేవుని గొలుస్తారు. అట్నే ఒక ఆడ ఓ ఎమ్మెల్యే వరుసగా 3 సార్లు గెలిచిండు. నేను 3 సార్లు గెలిచినంటే దానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులే కారణమని నమ్మిండు. లీడర్ కదా, దానికి తగ్గట్టే వాయుపుత్రునికి వాయు మార్గాన ఎట్లా పూలు సమర్పించిర్రో చూడుర్రి. అగ చూడురి గాలి మోటార్లకెళ్ళి పూలు ఎట్లా కింద పడుతున్నాయో. ఏంది పూలేమన్నా గాలికి ఎగిరిపోతున్నాయి అనుకునేరు. కర్ణాటకలో 3 సార్ల వరుస గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘుమూర్తి సారు ఆంజనేయ స్వామికి చెల్లించుకున్న మొక్కిది. అనంతపురం జిల్లా కుందార్పి మండలం వడ్డేపాలెం కాడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నది. ప్రతి ఏడు ఈడ రథోత్సవం అని చేస్తుంటారు. ఈడ హనుమాన్ల వారు చాలా పవర్ఫుల్ అని నమ్ముతుంటారు. అదే నమ్మికతోటి రఘుమూర్తి సార్ వచ్చి మొక్కిండట. అట్లా 3 సార్ల ఎమ్మెల్యే గెలిచిండట. అందుకే ప్రతి ఏడు వచ్చి రథోత్సవం అప్పుడు ఇట్లా వాయు మార్గాన వాయుపుత్రునికి పూలు చల్లి పబ్బది పడుతుంటాడట. నిరుడు కూడా ఇట్లనే గాలి మోటార్ తోటే దేవుని మీద పూలు చల్లిచ్చిండు. కర్ణాటకలో ఉన్న చిత్రదుర్గం నుంచి గాలి మోటార్లు వచ్చి పూలు చల్లి దేవునికి మొక్కిపోయిండు సారు. మరి రాజు దలుచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఎమ్మెల్యే దలుచుకుంటే హెలికాప్టర్ ఏంది, విమానమే వస్తుందా? అయితే హనుమాన్ల వారు హెలికాప్టర్ తోటి పూలు చల్లిన, నడుచుకుంటే పోయి ఒక్క పువ్వు పెట్టి మొక్కిన ఆయన ఆశీస్సులలో తేడాలు ఏమి ఉండయి. కాకుంటే గాలి మోటార్ తోటి పూలు చల్లే వరకు జనాలు జర బీరిపోయి అబ్బో అనుకున్నారట.